హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు ద హరిప్రభాస్ వరల్డ్. మనం ఇప్పుడు వచ్చేసాం సిటీ ఆఫ్ ద జాయ్, కోల్కతా. సో కోల్కతా గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా విషయాలు ఉంటాయండి. ఇది బుజ్జికి నాకైతే సెకండ్ ట్రిప్. ఇప్పుడైతే మా అత్తమాయల్ని పట్టుకుని వచ్చాం. సో ఈ పురాతనమైన సిటీ గురించి చెప్పాలంటే ఏమని చెప్పుకోవాలి, మన ఇండియా యొక్క ఫస్ట్ క్యాపిటల్ అని చెప్పుకోవాలి, లేదా మహానుభావులకి నెలవని చెప్పుకోవాలి. ఎన్నో రకాలైన అవార్డులు వచ్చిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న ప్లేస్ అని చెప్పుకోవాలి. చాలా ఉందండి చెప్పుకోవడానికి. మనకి రైల్వే స్టేషన్ దిగిన వెంటనే బయటకు వస్తే మనకి ప్రసిద్ధి చెందిన హౌరా బ్రిడ్జ్ కనిపిస్తుందండి. సో మీరు చూసే ఉంటారు స్టార్టింగ్లో. అక్కడి నుంచి మనం ఇప్పుడేమో డైరెక్ట్గా దక్షిణేశ్వర్ కాళికా మాత టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు. నేను ఇది థర్డ్ టైం సింగిల్గా ముందుగా వచ్చాను. సో అప్పుడు నేను విజిట్ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేస్ అంటే ఇదేనే చెప్పాలి. ఎందుకంటే నేను వివేకానంద గారికి పెద్ద అభిమానిని, మరియు తన గురువు గారైన పరమహంస గారు ఇక్కడ నడియాడిన స్థలం, మరియు అదేవిధంగా వివేకానంద కూడా నడియాడిన స్థలం. ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ. సో ఇది గంగా నది ఒడ్డున ఉంటుంది. ప్రత్యేక దినాల్లో ఇది ఇంకా రష్గా ఉంటుందండి. సో ఇది అయిన తర్వాత అక్కడ చిన్న చిన్న బజార్ చేసి తిరిగి మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ చిన్న కొలను చూసామండి ఈ కాళికామాత టెంపుల్లోనే. ఆ కొలను నిండా చేపలే. సో మేము తినడానికి తెచ్చుకుని వేస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నాయి అవి తింటూ వెళ్తుంటే. సో అక్కడ కొంతసేపు అలా టైం స్పెండ్ చేసామండి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ మ్యూజియంకి వెళ్తున్నామండి. చూడండి, ఇది మనం వాకబుల్ డిస్టెన్స్ ఉండే మెట్రో స్టేషన్కి వెళ్ళే దారి. సో రద్దీ తగ్గించడానికి ఇక్కడ ఫ్లైఓవర్ కింద కూడా కట్టి పైనుంచి ఇలా మనకి దారిని పెట్టారు. సో మనం మెట్రో స్టేషన్కి వచ్చేసాం. సో యాక్చువల్ చెప్పాలంటే కోల్కతా అనేది ఫస్ట్ మెట్రో రైల్వే ఇన్ ఇండియా. సో మా బుజ్జి పాపం పచ్చి ఆకలిని తట్టుకోలేదండి. చూడండి, పాపం దొరికిన బ్రెడ్ తిని బతికేస్తుంది ఇక్కడ. సో మనం నెక్స్ట్ వెళ్ళే ట్రైన్కి రెడీ అయిపోయాం. సో ఇక్కడ నుంచి నియర్లీ ఒక 40 minutes ఉంటుంది జర్నీ. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లేడీస్ సీట్లో లేడీసే కూర్చోవాలి, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లేస్లకి అవి ప్లేసెస్ ఉంచేయాలి. ఇంకా మన జెంట్స్ అంటే నిల్చొని వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు మనం లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ఇండియా, నేషనల్ మ్యూజియంకి చేరిపోయాం. ఇక్కడైతే మన భారతీయ సంస్కృతికి మరియు కళలకు సంబంధించి, మరియు అదేవిధంగా సైన్స్కి సంబంధించి చాలా విషయాలు ఇక్కడ భద్రపరచబడ్డాయండి. అండ్ చాలా విషయాలు మనం చూడొచ్చు. సో అందుకే మన ఇండియాలోనే అతి పెద్ద మ్యూజియం అయింది ఇది. ఇవన్నీ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రైన్స్ అండ్ సీడ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఎంతో పవర్ఫుల్ అయిన మన జాతీయ చిహ్నాన్ని, 4 సింహాల గుర్తు. సో మేమైతే ఇక్కడ ఫన్నీ వీడియోస్ తీసుకున్నాం, చాలా ఫన్నీగా. బీ ఫ్రాంక్ చెప్పాలంటే మనం ఇదంతా చూడడానికి 2-3 days అయినా కూడా సరిపోదండి. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ని, ఆవరణాన్ని. మనకి ప్రపంచం మొత్తం కూడా ఒకే దగ్గర చూపించినట్టు ఉంటుందండి. ట్రాపికల్, మ్యాంగ్రూవ్స్ అండ్ హై ఆల్టిట్యూడ్ సంబంధించిన ప్రతి ఆవరణాలని అక్కడ ఎటువంటి జీవులు నివసిస్తాయి, ఎటువంటి పంటలు పండుతాయి, అంటే వాతావరణం ఎలా ఉంటుంది, ఇది మేము చిన్నప్పటి నుంచి స్కూల్లో సోషల్ స్టడీస్లో చదువుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో మెయిన్లీ స్టూడెంట్స్కి అండ్ 10th బిలో స్టూడెంట్స్కి, పిల్లలకి అయితే పూర్తిగా సోషల్ని మనం ఇక్కడ చూపించినట్టు ఉంటుంది. నిజంగా అంటే చాలా నిజంగా అండి, రియలిస్టిక్గా ఉంటాయి ఈ వ్యూస్ మొత్తం కూడా. మనం ఇప్పుడు జూలాజికల్ గ్యాలరీలో ప్రిజర్వ్ చేసిన వాటిని చూస్తున్నాం. ఇవన్నీ రియల్ యానిమల్స్ అండి. చనిపోయిన తర్వాత వాటిని చాలా భద్రంగా భద్రపరిచి మనకి చూపిస్తున్నారు.
అమ్మో, అసలు ఇవి నిజంగా మనం జూకి వెళ్ళినా కూడా ఇన్ని వాటిని చూడలేమండి. ఏనుగుల్ని, పులుల్ని, దుప్పుల్ని, చాలా అడవి దుప్పుల్ని, చాలా రకాలండి, అంటే చాలా. అండ్ అదేవిధంగా ఇక్కడ పెద్ద పెద్ద తిమింగలాల కలేబరాలు మీన్స్ ఫాజిల్స్. సూపర్ అండి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా. సో వీటికి సంబంధించిన ఈ గ్యాలరీ మొత్తం ఇక్కడ ఉంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే ఇక్కడ చూడండి సముద్రం, దీన్ని పేరే మర్చిపోయాను. సో ప్రతిదీ కూడా అక్కడ డేటా కూడా ప్రతి దాని గురించి సంబంధించి ఎక్కడ దొరికింది, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేశారు, సో దీని ప్రత్యేకతలు ఏంటి, సో ప్రతిదీ రియల్ వాటినే పెట్టారండి. కాకపోతే జస్ట్ ప్రాణం ఒక్కటే తక్కువ వాటికి. యాక్చువల్గా వీటన్నిటిని క్యాప్చర్ చేయడం ప్రొహిబిటెడ్ అండి. కానీ యాక్చువల్గా నాకు సరదా అనిపించి అండ్ మా రిలేటివ్స్కి మీకు చూపించాలనిపించేసి క్యాప్చర్ చేసేసాను. చూడండి వీలైనంత వరకు, ఒప్పుకున్నంత వరకు. ఈ గ్యాలరీ అయితే చూడండి ఇన్వర్టిబ్రేట్స్కి సంబంధించి మెయిన్ ఓషన్కి సంబంధించిన జీవుల గురించి, ఇంకా చెప్పాలంటే మా బుజ్జికి సంబంధించిన స్టడీస్ ఇవి. తను ఎంఎస్సి ఓషనోగ్రఫీ చేసింది. సో చూడండి యాక్చువల్గా వాటి యొక్క ప్రతి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అందించబడింది. చెప్పాను కదా, ఇంట్రెస్ట్ ఉండి చూస్తే ఒక్కొక్క గ్యాలరీకి 2-3 డేస్ పెట్టేస్తుందండి. అంత క్లియర్ కట్గా మనకి ఇక్కడ నాలెడ్జ్ని అందిస్తాయి ఇక్కడున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా. ఇదైతే హిస్టరీకి అండ్ యాన్షియంట్ హిస్టరీకి సంబంధించిన గ్యాలరీ. ఎక్కువగా హిస్టరీ అంటే బుద్ధిజం వస్తుందండి. ఇంకా బుద్ధిజంకి సంబంధించి కూడా చాలా ఉన్నాయి. అండ్ 90s 1800s ఇక్కడ యూజ్ చేసిన సారీలను కూడా మనకి ఎగ్జిబిషన్కి పెట్టారు. ఇక్కడ చూడండి ఈజిప్ట్కి సంబంధించి ఈజిప్ట్ మమ్మీని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. తిరిగి అలసిపోయిన తండ్రి కూతుర్ని చూడండి ఎలా కూర్చున్నారో. ఎంత వీడియో చేస్తున్నా నేను అలసిపోలేదు కానీ వీళ్ళు అలసిపోయారు. టైం నియర్లీ 1:30-2 o'clock అవుతుంది. బాగా ఆకలి వేస్తుంది అనేసి ఇక్కడ అడిగితే మ్యూజియంలోనే గవర్నమెంట్ హోటల్ ఉందండి, ఫుడ్ కూడా బాగుంటుందని చెప్తే వెళ్ళాం. ఓకే, కొంతవరకు పర్వాలేదు, మంచిగానే ఉంది. మ్యూజియంలో అయితే ఇంకా చాలా చూసామండి, కానీ వీడియోస్ మిస్ అయ్యాయి. సో ఇక్కడితో మన ఈ మ్యూజియం ట్రిప్ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఇంకా కలకత్తా వీధిలోకి తిరగడానికి వెళ్తున్నాం. చిన్న షాపింగ్లు కూడా చేసాం. ఇవన్నీ మ్యూజియం కానుకొని ఉంటాయి ఈ షాపులు కూడా. బట్ చాలా పెద్ద బజార్ అండి ఇది. మా బుజ్జం అయితే ఇంత పెద్ద బజార్లో బుల్లి ఫ్యాన్ కొనుక్కోయింది.
నేనైతే ఎన్నిసార్లు తీసుకున్నా పోగొట్టుకునే ఈ సెల్ఫీ స్టాండ్ తీసుకున్నాను. అండ్ ఇంకా చాలా చాలా తీసుకున్నాంలేండి వస్తువులు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేమైతే మెట్రో పట్టుకొని ఇకో పార్క్ వెళ్ళాలని ఆలోచన ఉన్నాం. కానీ మెట్రో గురించి చాలా ట్రై చేసాం కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అండ్ డైరెక్ట్ మెట్రో కూడా అవైలబుల్గా లేదు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ని యూజ్ చేసి ట్యాక్సీ, బస్సెస్ ఇలా యూజ్ చేసి ఇకో పార్క్ చేరుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఫైనల్లీ ఇలా కాదని ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరాం. కానీ వెళ్తున్న వేలో అయితే చూడండి, ఇంకా ప్లానిటోరియం, సైంటిఫిక్ సిటీ అండ్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయగలిగే ఛాన్స్ అయితే దొరికింది. నియర్లీ 1.5 hour జర్నీ లెక్క అనిపించింది మాకు. చూడండి ఆ సిటీస్ని, ఆ బిల్డింగ్స్ని వావ్ అనిపించింది. ఇంతవరకు చూసిన కలకత్తా ఒక ఎత్తు లెక్క, అండ్ ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ సిటీని చూస్తున్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. అండ్ చూడండి అనదర్ మార్వెలస్ కన్స్ట్రక్షన్, హ్యాంగింగ్ రెస్టారెంట్, బిస్వ బంగ్లా గేట్ అంటారు వీటిని. పైకి వెళ్ళడానికి కూడా లిఫ్ట్ని యూజ్ చేయాలి. అండ్ ఇది రోడ్డు పై భాగంలో ఉంటుంది. చూడడానికే చాలా ఇన్నోవేటివ్గా ఉంది కదండి ఈ ప్లాను. సో ఈ సిటీ ప్లాన్ అంతా కూడా చాలా చాలా ఇన్నోవేటివ్గా అనిపిస్తుందండి. మనమైతే ఇకో పార్క్ చేరుకున్నాం. దీనికి చాలా గేట్లు ఉంటాయి. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 అని. మేమైతే గేట్ 4 నుంచి వెళ్తున్నాం. ఇక్కడైతే వరల్డ్ వండర్స్ని మినీ సైజులో చూపిస్తాయండి ఇక్కడ. సో అందుకని ముందుకైతే ఆకలి తీర్చుకొని టికెట్స్ తీసుకొని లోపలికి స్టార్ట్ అయ్యాం. ఇంకా చాలా పెద్ద పార్క్ అండి ఇదైతే ఇకో పార్కు. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే బటర్ఫ్లై పార్క్ అని, లేదా వాటర్ స్పోర్ట్స్ అని, అండ్ ఇంకా వెస్ట్ బెంగాల్ గ్రామాలకి రిప్లికాస్ అండ్ చాలా అంటే చాలా అండి. కాళ్ళు ఇంకా అరుగుతాయి తిరగడానికి. కోల్కతా వెళ్ళిన వాళ్ళు తప్పక 1 day ఈ ఇకో పార్క్ కోసం కేటాయించాలండి. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఇదే మరి బటర్ఫ్లై పార్క్ రా. మరి మా అత్త మాయలు అయితే ఇంకా మాలాగా యంగ్ అయిపోయి ఇంకా మాతో పూర్తిగా తిరిగారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే మా బుజ్జమ్మ ఇది ఫాదర్స్ డే గిఫ్ట్ కింద ఈ ట్రిప్ని ప్లాన్ చేసింది. తనకి వాళ్ళ నాన్నగారు అంటే చాలా చాలా ఇష్టం. మేమైతే సర్ప్రైజింగ్గా కేక్ కటింగ్ ప్లాన్ చేసాం. బట్ ఇక్కడ కుదరలేదు, దొరకలేదు కూడా. అండ్ టైం కూడా కుదరలేదు. పడద్ది మనదే అవుతారు. వావ్, ఈ వ్యూ చూడండి. మనం ఏదో అదర్ కంట్రీలో ఉన్న వ్యూ అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత అందంగా ఎలా ఇచ్చాడ్రా బాబు దేవుడు, తట్టుకోలేకపోతున్నాను. సో బాగా అలిసిపోయాం ఫ్రెండ్స్. ఇదిగోండి స్నాక్స్ తీసుకోవడానికి వచ్చాం, టీ టైము. ఇక్కడైతే చాలా బాగుంది. మేమైతే కాఫీ తీసుకున్నాం అండ్ స్నాక్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. అండ్ అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇకో పార్కులో. చాలా ఎకరాల్లో చాలా కోట్ల ఖర్చుతో ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్మించింది.
పరిసరాన్ని కూడా ఎంత కళాత్మకంగా తీర్చిదిద్దారు చూడండి. అండ్ మేమైతే లెస్ లగేజ్తో 1 డే ట్రిప్ ప్లాన్ చేసాం కాబట్టి చాలా హ్యాపీగా చాలా కంఫర్టబుల్గా మేము తిరిగేయగలిగాము. మంచిగా చేస్తాడు కదండి. నేను నెక్స్ట్ కూడా ఇదిగోండి నేను చెప్పిన బెంగాల్ విలేజ్కి తీసుకున్న టికెట్ కౌంటర్ ఓన్లీ 10 రూపీస్ మాత్రమే పర్ పర్సన్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఒక జీవం ఉట్టిపడే లెక్క ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వృత్తుల వాళ్ళని అండ్ కల్టివేషన్ని అండ్ అక్కడ ఊర్లో ఉండే ఇంటిని దూరం నుంచి చూస్తే నిజంగా మనుషులు ఉన్నారేమో అని అనిపిస్తుంది. అంత మంచిగా తీర్చిదిద్దారు ఇక్కడ. అదే విలేజ్ ఎలా ఉంటుందని బెంగాల్ విలేజ్ ఒకప్పుడు ఇప్పుడు ట్రాక్టర్లే కదా. బెంగాల్ విలేజ్ చూద్దాం అదేంటి చూద్దాం. బుట్లో అది అంగడి. అది అంగడివాడా? అంగన్వాడి కాదు, అంగడి మీన్స్ అదంటే ఇల్లు మరి కొట్టు. ఇది వీళ్ళు చేతి వృత్తుల వాళ్ళు గట్ట వీళ్ళు గంజాయి తాగుతారు. ఇలా అక్కడ చూడు బొమ్మను తయారు చేస్తున్నాడు. కాలికదే బొమ్మ దసరా కోసం. సో బెంగాల్ విలేజ్ విజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి బయలుదేరామండి. చూడండి వెనక్కున్న బిల్డింగ్ మా బుజ్జం మనసు దోచుకుంది. బుజ్జంకి బాగా నచ్చింది. అండ్ ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న ట్రైన్లు వీటిని చూస్తుంటే చిన్నపాటి డిస్నీ ల్యాండ్ గుర్తొస్తుంది. లైక్ చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. ఈవినింగ్ 6 అవుతుంది, 6:30. సో మనం చాలా దూరం ప్రయాణించిన తర్వాత మళ్ళీ ఇక్కడ 7 వండర్స్ని చేరుకున్నాం. చూడండి గీజా పిరమిడ్స్, ఈజిప్ట్లో పిరమిడ్స్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇక్కడ మొత్తం 7 వండర్స్ కూడా కొంచెం సైజు చిన్నగా ఉంచి రిప్లికాస్ని ఇక్కడ పెట్టారు. సేమ్ ఫీల్ వచ్చే లెక్క. ఇది ఎలాగో మన అందరికి తెలిసిన తాజ్ మహల్ మన ఇండియాలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేసు ఇదేమో పెట్రా అండి, రోమ్లో ఒక యాన్షియంట్ సిటీ. సో ఇక్కడ మొత్తం పింక్ మార్బుల్స్తో ఉంటుంది.
మనం నెక్స్ట్ వెళ్తున్నాం ద క్రిస్ట్ ద రీడ్రీమర్. రియో డి జనీరియాలో సిచ్యువేట్ అయిన ఈ స్టాచ్యూని మనకి ఇక్కడ చూపించారండి. అండ్ ఇది రోమ్ ప్రజల నమ్మకం ఏంటంటే ఈ రియోలో ఉన్న ప్రజలందరినీ రక్షిస్తుంది అని ఈ క్రిస్ట్ స్టాచ్యూ. ఇవి చూడండి ఎంతో తమాషాగా ఉండే మోయిస్ స్టాచ్యూస్ పొలినేషియాలో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళని తమ యాన్సిస్టర్స్గా భావిస్తారు. ఇక్కడ తలభాగం ఏమో చాలా పెద్దగా, మిగతా బాడీ చిన్నగా ఉంటుంది. సో చూడడానికి చాలా తమాషాగా ఉంటాయి. బట్ భలేగా వాటిని రిప్లికేషన్ తయారు చేసి పెట్టారండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా అసలు చాలా రద్దీగా ఉంటుంది ఈ ప్లేసు. సో 7 వండర్స్కి మనం వేరేగా 30 రూపీస్ టికెట్ తీసుకోవాలండి. లోపల ఎంట్రీ టికెట్ కాకుండా మళ్ళీ 30 రూపీస్ అనే టికెట్. బట్ అది ఫుల్గా దానికి సూటబుల్ అనిపిస్తుంది. సో అది దూరం కనిపిస్తుంది కొలోజియం. మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో అది ఎలా అయితే వంకర టింకర్లుగా ఉందో అదే విధంగా మనల్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇక్కడ అలానే కట్టారు. విజయమ్మ చూడు నల్ల కనబడుతుంది. మనం ఇప్పుడు వచ్చేసాం లార్జెస్ట్ యాంఫిథియేటర్. స్టిల్ ఇప్పుడు కూడా వరల్డ్లో లార్జెస్ట్ స్టాండింగ్ యాంఫిథియేటర్ అండి. ఇది ఇటలీలో ఉంటుంది. 1st సెంచరీలో అయినా కూడా ఇదే ఇప్పటికి కూడా వరల్డ్ లార్జెస్ట్ స్టాండింగ్ యాంఫిథియేటర్ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. అందుకే దీన్ని 7 వండర్స్లో ఒకటిగా పెట్టారు. ఈ కొలోజియం ఏంటనేది మీరు యాక్చువల్లీ గ్లాడియేటర్ మూవీ చూస్తే ఐడియా వస్తుందండి. ఇందులో మనుషుల్ని మరియు క్రూర జంతువుల్ని కూడా పెట్టేసి ఫైట్లకు విడిచిపెడతారు. పైనుంచి ఈ రాజాధికారులేమో వినోదంగా చూస్తారు. సో వాటిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ మనకి లోపల చూడొచ్చండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇదండి మన ఓవరాల్ కలకత్తా ట్రిప్. యాక్చువల్గా చాలా వీడియోస్ మిస్ అయ్యాయి. సో అందుకే ఒక ఆర్గనైజ్డ్గా స్టార్టింగ్ ఎండింగ్ ఉంటే ఆర్గనైజ్డ్గా వీడియోస్ వ్లాగ్ చేయలేకపోయాం. బట్ వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. అండ్ ఇంకా బాగా ఎంజాయ్ అయితే చేసాం మేము, మా అత్తయ్య వాళ్ళు అందరం కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.